వెళ్తే గిల్తే ఇద్దరు ముగ్గురు కోడళ్ళుండే ఇంటికే కోడలుగా వెళ్ళాలి. ఒకే ఒక కోడలుగా మాత్రం అస్సలు వెళ్ళకూడదు. ఎందుకంటే అత్తగారుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేటడంలో, హింస పెట్టడంలో, చాడీలు చెప్పడంలో వాళ్ళకు మించిన వాళ్ళు ఇంకెవ్వరే ఉండరన్నమాట. అలాంటి అత్తగారింటికి మనం ఒకే ఒక్క కోడలుగా వెళ్ళామనుకో మన పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచిస్తేనే భయంగా ఉందా. ఇద్దరు ముగ్గురు కోడళ్ళుంటే వాళ్ళకి కోపం వచ్చినప్పుడు, తిట్టాలనిపించినప్పుడు కొంచెం కొంచెమన్నా మనసు మారుతుంది. ఒక కోడల్ని ఇప్పుడే కదా తిట్టాము, ఇంకో కోడల్ని తిట్టేసొద్దాము అని చెప్పేసి. అదే ఒకే ఒక కోడలుంటే టార్గెట్ మొత్తం మీరే అవుతారనమాట. ఎప్పుడు చూసినా మిమ్మల్ని తిడతారు, చుట్టూ చూసినా ఇంకెవరు ఉండరు కదా. సో వాళ్ళకి టార్గెట్ మొత్తం మీరే అయిపోతారనమాట. అలాగే ప్రేమ వచ్చినా కూడా టోటల్ గా మీకే పంచుతారనుకో లేదండం లేదు, కానీ కోపాలు భరించేంత శక్తి కూడా ఉండాలి కదా. 100 రోజులకి 90 రోజులు కోపాలు చూపించేసి 10 రోజులు ప్రేమ చూపిస్తే ఎవరి వల్ల తాంగనవుతుంది, చాలా కష్టం అయిపోతుంది. అందుకే తోడి కోడళ్ళుండే ఇంటికి తోడుగా వెళ్ళామనుకో మనకి తోడు నీడ కూడా దొరుకుతుందన్నమాట. మీ అమ్మ తిట్టింది, మీ అమ్మ ఇలా అంటుంది అని చెప్తే మన హస్బెండ్ వింటారా? అస్సలు వినరు. మా అమ్మ అలాంటిది కాదు, చాలా మంచిది అని డైలాగులు వేస్తారు. అదే తోడుకోడలుంటే ఇలా చేసింది అక్క, అలా చేసింది చెల్లి అని చెప్పుకోవడానికన్నా తోడుంటారన్నమాట. పెద్దోళ్ళు ఏ పని చేసినా కరెక్ట్ గా చేస్తారు.